అండి హలో, ఇప్పుడు మనకి సమ్మర్లో వచ్చేటువంటి సీజనబుల్ ఫ్రూట్స్ ఏంటి? లీచీ ఫ్రూట్. మీలో లీచీ ఫ్రూట్స్ ఎంతమంది తినడం అయిపోయింది సీజన్లో చెప్పడం మర్చిపోవద్దు. కొన్ని లీచీ, తర్వాత మ్యాంగోస్ ఇంకా అయిపోవడానికి వచ్చాయి కదా. నిన్న సిద్దిపేట వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒక 3 kgs తెచ్చాను. ఇదిగోండి ఆ వెయిట్కి ప్రెస్ అయిపోయి ఇప్పటికే అనుకున్నాను అంత లాంగ్ నుండి తీసుకొచ్చుకుంటే అటు ఇటు అనేసరికి ఖరాబ్ అయిపోతాయేమో. ఇదిగోండి ప్రెస్సింగ్ అయినాయి కేజీ కంటే ఎక్కువ, 3 kgలలో. వీటి నీట్గా కడిగేసి జ్యూస్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు సుచిత దగ్గర తీసుకొచ్చా. లీచీ అయితే మనకు 300 రూపీస్ కేజీ ఇచ్చారు. నేనైతే 1/2 kg తీసుకొచ్చా. అదే చూసిన తెచ్చిన వాటిలో ఏమన్నా కొంచెం ఇంకా ఖరాబ్ అయిపోతాయి అనుకునేటివి ఫస్ట్ తినేసామనుకోండి, తర్వాత మనము ఫ్రెష్గా ఉన్న ఇంకొక రోజు 2 రోజుల వరకు ఆగుతాయి. అందుకని ఈ యొక్క పెట్టుకునేటువంటి స్టిక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టిక్స్ అన్నీ తీసేసి ఇలా కొంచెమే ఉంచేస్తున్నప్పుడు మనం ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే నేనైతే ఏం పెట్టాను, ఫ్రూట్స్ బయటే ఒక క్లాత్ కవర్ చేసేసి పెట్టేస్తాను. ఈ యొక్క లీచీ ఫ్రూట్ మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. మనకి లీచీ ఫ్రూట్ తింటే కొంచెం ఇక మొన్న అయిపోయినటువంటి వాటిని ఏమంటారు, తాటి ముంజల ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకొంచెం వచ్చేటప్పుడు ఒకటి కార్లో తిన్నాము ఆల్రెడీ. మొన్న ఎప్పుడో అన్నాడు మా ఆయన లీచీ తీసుకో అని. ఎప్పుడు ఏ ఫ్రూట్ నాకు కావాలి తీసుకో అన్నాడు, కానీ మా ఆయన లీచీ ఒకటి అడుగుతాడనమాట. లీచీ అల్లనేరేడు, ఇవి 2 ఫ్రూట్స్ చాలా ఇష్టం ఆయనకి. చాలా రేర్గా తింటారనమాట. అన్నీ ఇష్టంగా ఏం తినరు, కొన్ని ఇష్టంగా తింటారు. దాంట్లో అల్లనేరేడు ఒకటి ఇష్టం, అల్లనేరేడు తర్వాత ఇది ఒకటి ఇష్టం. ఇదిగోండి ఇప్పుడు వచ్చేటప్పుడు అఖిల్కి డీమార్ట్కి వెళ్ళేసి స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ తీసుకొని వచ్చాము. ఇంకా స్టేషనరీలు అన్నీ ఆల్రెడీ లాస్ట్ టైమే తీసుకున్నాము. మాకు డైరీ ఫామ్ రోడ్లో ఉన్న వాటిలో ఎక్కువ స్టాక్ లేదనేసి సుచిత్ర వరకు వెళ్ళేసి అయితే తెచ్చుకున్నాం. ఇదిగోండి ఇలా ఉన్నాయి, ఫస్ట్ తినేస్తాము, అట్లా వదిలేస్తే మునిగిపోతాయి. ఇదిగోండి 1/2 kgకే తిని వచ్చాయి. వాటితో పాటు ఇదిగో ఇన్ని కట్టె ముక్కలు ఉన్నాయి. ఇన్ని కట్టె ముక్కలకి మనకు ఒక కాయ వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. అసలు కట్టె ముక్కలతో ఎందుకు అమ్ముతారో అర్థం కాదు. వాటిని మంచి ఇలా బండలాగా పెట్టేసి ఇదిగోండి అల్లనేరేడు కూడా మనకి 200 రూపీస్ కేజీ ఇచ్చారు. అవి ఒక 1/2 kg. మ్యాంగోస్ ఏమో 60 రూపీస్ కేజీ. ఇవి ఒక 3 kg. ఇలా అయితే 3 పండ్లు తెచ్చాను.